చందమామ కథ తీరని వరాలు. పూర్వం విదర్భ అనే దేశాన్ని భగ్నకర్ణుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. పాపం ఆ రాజుకి ఎంతకాలానికి పిల్లలు కలగలేదు. భగ్నకర్ణుడికి నడి వయస్సు దాటి వృద్ధాప్యం సమీపిస్తున్న కాలంలో హిమాలయ వాసి అయిన ఒక ముని పొంగవుడు గజశృంగి అనే ఆయన విదర్భకు వేంచేశాడు. ఆయన రాక విని భగ్నకర్ణుడు సపరివారుడై ఆయనకు ఎదురు వెళ్ళి పాదపూజ చేసి తన ఆతిథ్యం స్వీకరించమని వేడుకున్నాడు. రాజుగారి పరిచర్యలకు భక్తికి మెచ్చినవాడైన గజశృంగి, రాజా, నీ భక్తికి సంతోషించాము, ఏదైనా వరం కోరుకో, ఇస్తాము అన్నాడు. మునిపొంగవ, తమ దయ వల్ల నాకే లోటు లేదు, కానీ సంతానం లేని కొరత మాత్రం నన్ను బాధిస్తోంది. ఇహంలో పితృత్వ సౌఖ్యం కలగలేకున్నాను, పరంలో పున్నామ నరక బాధ తొలగలేకున్నాను. ఒక్క కుమారుణ్ణి ప్రసాదించండి అన్నాడు భగ్నకర్ణుడు. రాజుకు పిల్లవాడు కలిగేటట్టుగా అనుగ్రహించి గజశృంగి తన అంగవస్త్రంలో నుంచి సీసా ఒకటి తీసి అందులోని పసరు 2 పాదాలకి పూసుకొని కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివి ఒక్క త్రుటిలో హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోయాడు. పోతూ పోతూ, రాజా, నీ కుమారుడికి 21వ జన్మదినం వచ్చినాడు, మళ్ళీ నీకు దర్శనమిస్తాము అని చెప్పి మునిపొంగవుడు వెళ్ళిపోయాడు. అయితే ఈ మాటలు రాజుకి సరిగా వినిపించలేదు. ఆయనకి కొద్దిగా చెవుడుంది. సంవత్సరం తిరిగి వచ్చే లోపునే భగ్నకర్ణుడికి కుమారుడు కలిగాడు. రాజ్యమంతటా మహావైభవంగా ఉత్సవాలు, విందులు, అన్నదానాలు జరిగాయి. రాజుగారు కుమారుడికి యథోక్తంగా బారసాల జరిపి శరగామి అని నామకరణం చేశారు. శరగామి ఎవరి అదుపాజ్ఞలు లేకుండా, ఎవరి పట్ల భయభక్తులు లేకుండా వెచ్చలవిడిగా పెరగసాగాడు. లేక లేక పుట్టిన కొడుకు కావటం చేత రాజుగారి గారాభం వాడికి జాస్తి అయ్యింది. వాడి మీద ఎవరేమి చాడీలు చెప్పినా రాజు వినిపించుకునేవాడు కాదు. శరగామి ఏ అవాచ్యాలు మాట్లాడినా రాజుకి వినిపించేవి కావు. ఇతర విషయాలలో శరగామి అంత దుష్టుడు కాడు గాని వాడి నోరు మాత్రం బొత్తిగా చెడ్డది. వాడి చేతికి వెరవని వారు కూడా వాడి నాలుకకి మహా వెరిచేవారు. చూస్తుండగానే శరగామి పెద్దవాడయ్యాడు. వాడి 21వ జన్మదినం వచ్చింది. ఆ రోజు వృద్ధరాజు కొలువు తీర్చి మంత్రోక్తంగా శరగామిని తన అర్ధ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అత్యంత వైభవంగా ఉన్న ఆ కొలువులోకి గజశృంగి ఆకస్మికంగా చక్కా వచ్చాడు. భగ్నకర్ణుడు ఆయనను గుర్తించలేదు. శరగామి మటుకి గజశృంగిని చూసి, ఎవరి గోసాయి అని మాత్రం అడిగాడు. మునిపొంగవుడికి కోపం వచ్చింది. తనను మరచిపోయిన వృద్ధరాజుని, అవమానించిన యువరాజుని శపించటానికని కమండలం ఎత్తాడు. అది చూడగానే భగ్నకర్ణుడికి భయం వేసింది. సింహాసనం దిగవచ్చి మునిపొంగవుడికి కాళ్ళు 2 పట్టుకొని రక్షించమని వేడుకున్నాడు. గజశృంగి శాంతించాడు. ఆయనను వృద్ధరాజు తీసుకొని వచ్చి తన సమీపంలోని ఆసనం మీద కూర్చోపెట్టాడు. మునిపొంగవులు భోగాలుగా కూర్చోకూడదు కదా. ఆసనం మీద మొత్తపైన తన కృష్ణజనం పరిచి గజశృంగి కూర్చొని శరగామి కేసి అసహ్యంగా చూశాడు. కారణం ఏమిటంటే శరగామి అన్న మాట మునిపొంగవుడికి వినిపించింది. వాడు తనను క్షమాపణ వేడలేదు. రాజైనా కొడుకు చేత క్షమాపణ చెప్పించాడు కాదు. కొడుకు అన్న మొక్క పాపం రాజుకి వినిపించనే లేదు. మరి తాను వేరే పని మీద వచ్చిన వాడే ఉండటం చేత గజశృంగి శరగామిని క్షమించటానికే నిశ్చయించాడు. రాజా, మేము నీ కుమారుణ్ణి ఆశీర్వదించి పోవటానికి వచ్చాము అన్నాడు గజశృంగి రాజుకి వినపడేలాగా గట్టిగానే. చిత్తం, తమ దయ అన్నాడు రాజు. వీడికి 3 వరాలు ఇద్దామని అనుకున్నాము. ఒక్కటి మించి ఇవ్వటానికి మాకు మనస్కరించటం లేదు. వాడి ప్రారబ్ధం అన్నాడు ముని. భగ్నకర్ణుడు పరవశుడై, నాయనా, మునిపొంగవులను ఏదైనా ఒక వరం కోరుకో, వారు కటాక్షిస్తారు అన్నాడు. అని గజశృంగి కేసి తిరిగి, స్వామి, వాడి తరపున నేను కోరుకోవచ్చునా అని అడిగాడు. ముని కోపంగా ముఖం చిట్లించి, వాడికి ప్రాజ్ఞత వచ్చింది కాబట్టి వాడే వరం కోరుకోవాలి. నువ్వు సంజ్ఞలు చేయటం కానీ మాటలు అందించటం కానీ మేము సహించము అని అన్నాడు. ఇంతసేపు ఆలోచిస్తూ ఉన్న శరగామి, నాకు 3 వరాలు కావాలి అని అన్నాడు. వల్ల కాదు, ఒకే వరం కోరుకో, తప్పు కోరుకున్నావా అనుభవిస్తావు, జాగ్రత్త అని అన్నాడు ముని.
శరగామిని చూస్తున్న కొద్దీ ఆయనకు ఏవగింపు హెచ్చుతూనే ఉంది. నాకు 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మొండిగా. తాను ఇచ్చిన ఒక వరం కింద వాడు 3 వరాలు అడుగుతున్నాడని మునికి అర్థమైంది. మునికి కోపం హెచ్చిపోయింది. ఇది చాలా అక్రమం అన్నాడాయన. నాకు 3 వరాలు కావాలి. అదే నేను కోరే ఒక్క వరము. ఇందులో అన్యాయమేం లేదు. కావలిస్తే తార్కికులను విచారించండి అని అన్నాడు శరగామి. తార్కికులు వచ్చారు, చర్చించారు. ఒక్క వరం అన్నది నిర్వచించటం సాధ్యం కాదన్నారు. ఎంత చిన్న వరంలో కూడా అనేక వరాలు ఇమిడి ఉండి తీరుతాయి అని అన్నారు. పూర్వం సావిత్రికి యమధర్మరాజు 100 పిల్లలు కలిగేటట్టుగా వరమిచ్చాడు. అవి 100 వరాలు కావటం మాట అటుంచి సత్యవంతుడి ప్రాణదానంతో సహా 101 వరం కాలేదా? యమధర్మరాజుకి లేని ధర్మసందేహం గజశృంగి మహామునుల గారికి దేనికి అని అన్నారు తార్కికులు. శాస్త్రానికి తలవగ్గవలసి వచ్చింది మహాముని. సరే, నీ 3 వరాలు అడుగు అన్నాడాయన. తమను కేశరహితంగా చూడాలని ఉన్నది అన్నాడు శరగామి చిరునవ్వుతో. మరుక్షణమే ఆ నిండు కొలువులో గజశృంగి మహాముని కేశరహితంగానే కాక కేశవసన రహితంగా కూడా కనపడ్డాడు. హాహాకారాలు మిన్నుముట్టాయి. తపస్వి శాపోదకం చేతబట్టాడు. శరగామికే భయం వేసింది. స్వామి తిరిగి యథాప్రకారం అవ్వండి అని అన్నాడు. తిరిగి కొలువులో అంతా శాంతి నెలకొంది. నీ వరాలు 2 అయిపోయాయి, ఇంక ఒకటే మిగిలింది, కోరుకో అన్నాడు ముని. మళ్ళీ 3 వరాలు కావాలి అన్నాడు శరగామి మునికేసి క్రీగంట చూస్తూ. గజశృంగికి ముచ్చెమటలు పోశాయి. ఇంత కృతజ్ఞుణ్ణి నేనెక్కడా చూడలేదు. నువ్వు ఈ విధంగా వరాలు పెంచుకుంటూ పోతుంటే మేమిక్కడ ఎంతకాలం నిలబడేది? మా తపశ్చర్య భగ్నం చేసుకోమా అని అన్నాడు ఆయన ఎండిన పెడచగట్టుకుపోయిన గొంతుతో. చివరకు ఒక ఏర్పాటు జరిగింది. ఈ ఏర్పాటు ప్రకారం శరగామి కోరే వరాల తాలూకు జమా ఖర్చులు వేయటానికని ఒక గణిత శాస్త్రజ్ఞుని నియమించారు. శరగామి నోట వచ్చే ప్రతి కోరికను యథావిధిగా రచించడానికని ఒక లేఖకుణ్ణి కూడా నియమించారు. తాను పరోక్షంగా ఉండే శరగామి వరాలు తీరేలాగూ చేస్తానని మునిపంగవుడు వాగ్దానం చేసేసి అంతర్ధానం అయిపోయాడు. నిజానికి మహామునికి శరగామిని చూస్తున్న కొద్దీ ఏదో చెప్పరాని భయం పుట్టుకు రాసాగింది. ఈ కొలువులో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడాలని అనిపించింది ఆయనకి. రోజులు గడిచాయి. శరగామి ముందుగానే జాగ్రత్త పడి కొన్ని లక్షల వరాలు జమ వేసుకున్నాడు. ఎందుకంటే ముని పొంగవుడు అతని మీద కక్ష పట్టి అతని నోటి వెంట వెలువడే ప్రతి కోరికను ఒక వరం కింద పరిగణించి తీర్చేస్తున్నాడు. కొంచెం ఒక్కగా ఉన్నట్టు తోచి శరగామి కాస్త చల్లగాలి తిరిగితే బాగుండునే అని అనుకున్నాడు. వెంటనే ఒళ్ళు బిగిసిపోయి రక్తం కరడు కట్టేంత చలిగాలి వీచింది. దాన్ని ఉపసంహరించడానికి అబ్బబ్బా ఈ గాలి నాకొద్దు అనేసరికేలా అసలు గాలే లేకుండా పోయి శరగామి ఉక్కిరి బిక్కిరి అయిపోయి మళ్ళీ ఇంకో వరం కోరుకోవాల్సి వచ్చింది. విఘడియ కాలంలో శరగామి 5 వరాలు వ్యర్థం చేసుకున్న సమయాలు కూడా ఉండేవి. తన వరాలను పెంచుకోవాలని శరగామి ఎంత పట్టుదలగా ఉన్నాడో వాటిని వ్యర్థం చేయాలని మునిపుంగవుడు కూడా అంతటి పట్టుదలగానే ఉన్నాడు. ఇంతేకాదు, శరగామికి ఈ వరాల వల్ల కించెత్తైన సుఖం కానీ లాభం కానీ లేకుండా చేయటానికి ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటినీ మునిపుంగవుడు అన్వేషిస్తూనే కనపడ్డాడు. ఒకసారి ఈ సమయంలో ఒక అడవిలో సెలయేరు పక్కన కూర్చుని ఉంటే బాగుండును అని శరగామి అనుకున్న తడవుగా అతను అడవిలో సెలయేరు పక్కన ఉండడమే కాక అతని చుట్టూ సింహాలు, పులులు, మొసళ్ళు మొదలైన భయంకర జంతువులు తయారయ్యేవి. అందమైన స్త్రీ కావాలని అనుకుంటే అందమైన స్త్రీ తయారయ్యేదే, కానీ ఆమె శరీరం అంతా కురూపంగా ఉండేది. ఇంతెందుకు, శరగామి తన మనస్సులో అనుకునే మాటలు కూడా అతి జాగ్రత్తగా ఏరుకొని వాడుకోకపోతే ఏదో ఒక భయంకరమైన పరిణామం జరుగుతూ ఉండేది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా శరగామి తన పాత అలవాట్లు మానవేయవలసి వచ్చింది. ఉదాహరణకు, ఒక సందర్భంలో శరగామి తనతో కూడా వ్యవహారాలు మాట్లాడవచ్చిన ఒక వర్తకుడితో మనం తిరిగి కలుద్దాము అన్న కారణంగా ఇద్దరు అంటుకుపోయారు. 3 వరాలు వ్యయం చేస్తే గాని తిరిగి యథాస్థితి ఏర్పడలేదు. అదేవిధంగా శరగామి భోజనం దగ్గర అది కావాలి ఇది కావాలి అని అడిగే అలవాటు కూడా మానాడు.
తన నౌకర్లు తీర్చగల కోరికలకు కూడా మునీశ్వరుడు వరాలను వ్యర్థం చేస్తూ వచ్చాడు. ఈ విధంగా గజశృంగి మునితో ఘర్షణ పడటం వల్ల శరగామికి సరదాగానే ఉండేమో కానీ ఇతరులకు ఏమాత్రం రుచించలేదు. అతనికి స్నేహితులు దూరమైనారు. అతని సమీపంలో ఉండటం వలన వారికి చాలా ప్రమాదకరంగా తోచింది. అతని పరిచారకులు అతని మూలంగా నానా అగచాట్లు పడుతూ ఉండేవారు. ఎప్పుడైనా చికాకు కలిగి శరగామి తన నౌకర్లను నీ దుంపతెగ, నిన్ను పాతయ్యా, నీకు పుండు పుట్ట, నిన్ను తగలయ్యా అని మాట వరుసకు తిట్టినప్పుడల్లా నౌకర్లు ఒక్కొక్క భయంకరమైన చావు చచ్చి తిరిగి శరగామి వరాల సహాయంతో మళ్ళీ బతుకుతూ ఉండేవాళ్ళు. శరగామిని గురించి వింత వార్తలు దేశ దేశాలా వ్యాపించాయి. అతన్ని పెళ్ళాడటానికి ఏ దేశపు రాజకుమార్తె కూడా ఒప్పుకోలేదు. అతన్ని అల్లుడుగా చేసుకునేటందుకు ఏ దేశపు రాజు సాహసించలేదు. రాజకుటుంబాలకు చెందిన స్త్రీలైతే శరగామి గాలి కూడా తమకు సోకనిచ్చేవారు కాదు. కడకు శరగామి కాలక్షేపానికి రకరకాల ఆటలు కనిపెట్టాడు. అవి ఆడటానికి రెండో మనిషి అవసరం లేదు. క్రమేణా ఈ ఆటలే అతనికి శరణమయ్యాయి. శరగామి పేర ఎన్నో లక్షల వరాలు జమ అయిపోయి ఉన్నాయి. కానీ ఏం లాభం? వాటి ద్వారా కించెత్తైన ఆనందం పొందే ఆశ అతనికి లేదు. మహాముని అతని మీద గట్టి పగే పట్టాడు. ఒకరోజు సాయంకాలం అలవాటు చొప్పున శరగామి తాను సృష్టించిన ఒక కొత్త ఆట ఏకాంతంగా ఆడుకోసాగాడు. ఆ ఆటకు ఒక పటం ఉంటుంది. అందులో గళ్ళుంటాయి. గవ్వలు పందెం వేసి పాముని నడుపుకుంటూ పోవాలి. పటంలో కొన్ని పాములు, కొన్ని నిచ్చెనలు ఉంటాయి. పందెం పావు సరిగ్గా నిచ్చెన అడుగుకు వచ్చిందో పైకి ఎక్కేస్తుంది. పాము తల దగ్గరికి వచ్చిందో తోక దగ్గరికి దిగిపోతుంది. ఇవాళ అదేం చిత్రమో, శరగామి పావు శర వేగంతో వైకుంఠానికి ఎక్కిపోయింది. అది ప్రతి నిచ్చెన ఎక్కింది. కానీ దాన్ని ఒక్క పాము కరవలేదు. శరగామి పరమానందభరితుడైపోయాడు. ఆహా, ఈ గడియ మళ్ళీ రావాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రెండో ఆట కూడా అట్లాగే వెళ్ళింది. మళ్ళీ ఆడి చివరను శరగామి మొదటి మారు లాగానే ఆహా, ఈ గడియ మళ్ళీ రావాలి అనుకున్నాడు. ఇంతకాలానికి శరగామి మహాముని చేతికి చిక్కాడు. అతని వరాలు ఒక్కొక్కటే గడియకొకటి చొప్పున ఖర్చయిపోతూ ఉన్నాయి. ఆట ఆడటము, ఆఖరున ఆ గడియ తిరిగి రావాలని కోరడము. ఈ విధంగా అదే గడియను మళ్ళీ మళ్ళీ తెప్పించుకుంటూనే ఉన్నాడు శరగామి. ముసలిరాజు చచ్చిపోయాడు. ఆ వంశం అంతరించిపోయింది. కొత్త యుగాలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, భూకంపాలు వచ్చాయి. ద్విదర్భ ఎన్నోసార్లు శిథిలమయ్యింది. భూగర్భంలోకి దిగిపోయింది. దానిమీద దెబ్బ వేసింది. తన అభ్యంతర గృహంలో కూర్చొని ఇంకా ఆ ఆటే ఆడుతూ ఉన్నాడు శరగామి. అతని వరాలు ఎప్పటికి తీరిపోతాయో ఎవరికీ తెలీదు. అది హిమాలయాల మీద ఉన్న ముని పుంగవుడికి ఒక్కడికే తెలుసు. ఇంతకు ఆ శరగామి ఆడే ఆటను వైకుంఠపాలి అంటారు. ఆ ఆటకు ఉపయోగించే పటాన్ని పరమపద సోపానం అంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జులై నెల చందమామలో వచ్చింది. రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.